ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధానంలో ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి సంఘానికి ఇదిగో నేను చనిపోయిన విషయాన్ని ప్రపంచమంతా తెలియజేయండి, అలా తెలియజేయడానికి కావలసిన శక్తిని ధైర్యాన్ని మీరు పొందుకోండి అని చెప్పిన తర్వాత శిష్యులు చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు వారిని కరుణించి వారికి ఇచ్చినటువంటి బలమును చైతన్యమును ఉపయోగించుకొని శిష్యులు చేసినటువంటి మొదటి సిలువ ప్రసంగాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ మొదటి సిలువ ప్రసంగంలో దేవుని బిడ్డలారా ఇంచుమించు 3000 మంది రక్షింపబడ్డారు. ఆ మొదటి సిలువ ప్రసంగము ద్వారా విన్న ప్రతి వారు భయపడ్డారు. ఆ మొదటి సిలువ ప్రసంగము ద్వారా ఎంతమంది అయితే క్రీస్తును వ్యతిరేకించారో అంతమంది క్రీస్తును అంగీకరించారు. అలాంటి సిలువ ప్రసంగాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మనం జాగ్రత్తగా చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం, బైబిల్ గ్రంథంలో సువార్తల తరువాత అపోస్తుల కార్యం పుస్తకం ఉంటుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం నుంచి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పేతురు భక్తుడు అదేవిధంగా సంఘంలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలని ఆలోచన చేసి సంఘం అంతా చేసినటువంటి సిలువ సువార్తను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అది పెంతెకోస్తు పండుగ దినం. ఏ పండుగ దినము? పెంతెకోస్తు పండుగ దినం. సాధారణంగా క్రైస్తవులంతా చెప్పేది ఏంటి అని అంటే, ఈ పండుగ రోజే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చాడు, సంఘంలోనికి వచ్చాడని చెబుతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఇదిగో శిష్యులంతా కలిసి ఒకటే గృహంలో కూడి ఉండి, ప్రభువా నీ గురించి ప్రకటించడానికి, నీ గురించి తెలియజేయడానికి మాకు శక్తి కావాలి, మాకు వాక్యము కావాలి, మేము చదువురాని పామరులము, మా వైపు చూడండి అంటూ దేవుణ్ణి వాళ్ళందరూ ఆశ్రయించినప్పుడు యేసు ప్రభువారి యొక్క శిష్యులను ఇదిగో దేవుని ఆత్మ ఇదిగో తాకినప్పుడు జరిగినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఇదిగో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, క్రీస్తు శిలువ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత క్రీస్తు శిలువ సువార్తను ప్రకటిస్తున్నారు. ఎలా ప్రకటిస్తున్నారు అనంటే భాషలతో ప్రకటిస్తున్నారు. ఎలా ప్రకటిస్తున్నారు? భాషలు మాట్లాడుతూ ప్రకటిస్తూ ఉన్నారు. ఎలా ప్రకటిస్తున్నారనే కొన్ని మాటల్ని మనం చూద్దాం. చూడండి, 5వ వచనం, 2వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించు కొలది అన్య భాషలతో, వేరు భాషలతో వాళ్ళు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ వారికి శక్తి అనుగ్రహించే కొలది వేరు భాషలతో వాళ్ళు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో వీళ్ళు భాషలతో మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ ఏం జరిగింది? 5వ వచనం, ఆ కాలమున ఆకాశము క్రిందుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. చూడండి, యెరూషలేములో పెంతెకోస్తు పండుగ దినానికి ఎవరు వచ్చారు అని అంటే, వేరు దేశాల నుంచి యూదులు వచ్చారు. అప్పటికే యూదులు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలకు వెళ్ళిపోయారు. మనకు కూడా తెలుసు, మన గుంటూరు దగ్గర కొంతమంది యూదులు ఉన్నారు ఇప్పటికీ. దేవుని బిడ్డలారా, అలా కొన్ని దేశాలకు చెదిరిపోయినటువంటి యూదులంతా కూడా ఈ పెంతెకోస్తు పండుగ దినమున యెరూషలేమునకు వచ్చారు. వాళ్ళు యెరూషలేమునకు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, గొప్ప శబ్దం కలిగినప్పుడు ప్రజలందరూ ఆ శబ్దం ఏంటో చూడడానికి ఒక స్థలం దగ్గరకు వచ్చారు. ఆ స్థలం దగ్గరకు వచ్చినప్పుడు ఇదిగో చూడండి, అంతటా వారందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా? శిష్యులందరినీ చూసి, అరే వీళ్ళందరూ ఈ గలిలయ ప్రాంతానికి చెందిన వారే కదా. గలిలయులు అంటే కేవలం చేపలు పట్టుకోవాలి, వాళ్ళకు చదువు ఉండదు, వాళ్ళకి ఎలాంటి విషయమైనటువంటి
విధి విధానాలు తెలియవు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆశ్చర్యం కలిగించే మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు గలిలయులు కారా? తర్వాత మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వింటున్నాము. వీళ్ళు ఏ భాషతో మాట్లాడుతున్నారు? యూదులు చెదిరిపోయారు కదా వేరే దేశానికి. అక్కడ పుట్టిన యూదులు ఆ దేశపు భాషను నేర్చుకొని యెరూషలేముకు వచ్చారు. వచ్చినప్పుడు ఈ దేశపు భాషను అక్కడ గలిలయలో మాట్లాడడము వీళ్ళు విన్నారు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్న మాట విని, అరే వీళ్ళంతా మన భాషతో ఎలా మాట్లాడుతున్నారు? చూడండి 11వ వచనంలో, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యంలో వివరించుట వినుచున్నామని చెప్పుకుంది. వీళ్ళు అప్పుడే ఏం చేశారంటే వేరు దేశాలకు సంబంధించిన యూదులకు వారి భాషలో యేసు ప్రభు వారు చేసిన కార్యాలను వివరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారి యొక్క సిలువను వివరిస్తూ ఉన్నారు. మనం అంటాము శిష్యులు వేరు దేశానికి పోయినాకనే వాళ్ళకి సువార్త వెళ్ళిందని మనం అనుకుంటాం. కానీ అక్కడున్నప్పుడే, గలిలయలో ఉన్నప్పుడే సువార్త అనేది మొట్టమొదటిగా బయటకు వచ్చింది. మనం జ్ఞాపకం చేసుకోవాలి, వీళ్ళు ఇలా ఆలోచన చేసుకుంటున్నారు. దూరదేశం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గలిలయలో ఉన్నటువంటి కొంతమంది, యెరూషలేములో ఉన్నటువంటి కొంతమంది ఏమనుకుంటున్నారు? వీళ్ళు ఏదో భాషలో మాట్లాడుతున్నారని వాళ్ళు అంటున్నారు. కానీ ఆ భాష రాని వాళ్ళు ఏమంటున్నారు అంటే, వీళ్ళు తాగి ఏం చేస్తున్నారట? తాగి మాట్లాడుతున్నారట. చూడండి 13వ వచనం, 12వ వచనం. అందరూ విభ్రాంతి నొంది ఒక ఎటు తోచక ఇదేమగునోనని ఓపికతో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేశారు. వాళ్ళని హేళన చేశారు. వీళ్ళు తాగిన మాటలు మాట్లాడుతున్నారని హేళన చేశారు. హేళన చేసినప్పుడు వాళ్ళందరిలో ఆవేశం ఉన్నటువంటి వాడు ఎవరు? శిష్యులందరిలో ఆవేశం ఉన్నవారు ఎవరు? మొట్టమొదటిగా మనం చదువుకున్నాం. ఎవరు? పేతురు. పేతురుకి ఒక మాట అంటే త్వరగా పడ్డు. కాబట్టి ఈ మాట వినగానే ఫస్ట్ లేచి పేతురు ఈ సులువ సువార్తను వారికి కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. ఎలా ప్రకటిస్తున్నాడు? 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైనను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. చూడండి, యోవేలు ప్రవక్త ఇదిగో ఒక సంగతిని ప్రవచించాడు. సిలువను గురించినటువంటి ప్రవచనము ముందుగానే యోవేలు భక్తుడు చెప్పాడు అని జ్ఞాపకం చేస్తూ ఆయన ఏం చెప్పాడు? ఇదిగో అంత్య దినముల యందు నా ఆత్మ వారి మీద కుమ్మరించదను. దేవుని ఆత్మ ద్వారా వారు మాట్లాడతారు, ప్రవచిస్తారు, దర్శనములు చూస్తారు, వృద్ధులు కలలు కంటారని ఈ ప్రవచనాలన్నీ చెప్పి, ఇదిగో ఎవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుదురని ఇదిగో పేతురు భక్తుడు ప్రవచనాన్ని జ్ఞాపకం చేశాడు. దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన భాషతో మనకు చెప్పడానికి ఈరోజు అవకాశం మనకు దొరికింది. అయితే మనం జాగ్రత్తగా వినాలి. విన్నప్పుడే మనం రక్షణ పొందుతాం. వినకపోతే మనకు రక్షణ అనేది ఉండదు. దేవుని బిడ్డలారా, 22వ వచనాన్ని మనం చూస్తే పేతురు భక్తుడు ఇంకా లోతుగా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 22వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచును. ఇది మీరే ఎరుగుదురు. ఇశ్రాయేలీయులారా, మీకు తెలుసు, యేసు ప్రభువారు పుట్టింది మీకు తెలుసు, పెరిగింది మీకు తెలుసు, పెరిగి బాప్తిసం తీసుకున్నది మీరు చూశారు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా మీరు తెలుసుకునే ఉన్నారు. మీ అందరికీ తెలుసు అని జ్ఞాపకం చేస్తూ 23వ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి
అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఇదిగో పేతురు ఏం చేశాడు అనంటే వారి మీద ఒక నేరాన్ని మోపాడు. దేవుని బిడ్డలారా, వారి మీద ఒక నేరాన్ని ఆయన మొదటి సిలువ వర్తమానంలో ఇదిగో పేతురు భక్తుడు ఏం చేస్తున్నాడంటే క్రీస్తు చనిపోవడానికి కారణము, ఆయన చనిపోయింది మీ వల్లనే, మీ కొరకే అని పేతురు చెప్తూ ఉన్నాడు. మీరే ఆయనను సిలువ వేసి చంపారు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ మాటను చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు చంపితే చంపారు కానీ, సిలువ వేస్తే వేశారు కానీ, 24వ వచనం, మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే మరణము యేసు ప్రభువుని బంధించి ఉంచుట అసాధ్యం. ఎందుకు అసాధ్యం అనంటే యేసు ప్రభు వారు చనిపోయినటువంటి 12 సంవత్సరాల బాలికను తిరిగి మళ్ళీ లేపాడు. చనిపోయినటువంటి లాజరును తిరిగి బయటికి, చనిపోయిన వాళ్ళని లేపినప్పుడు చనిపోయిన ఈయన తిరిగి లేవడా? కాబట్టి పేతురు ఏమంటున్నాడంటే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అని జ్ఞాపకం చేసి, గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దానికి కూడా ఇదిగో ఏం చెప్తున్నాడంటే ఒక ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 25వ వచనంలో దావీదు భక్తుడు యేసు ప్రభు వారి గురించి చేసిన ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా మన జీవితంలో కూడా నూతన సంవత్సరం వచ్చిందంటే వాగ్దానం తీసుకుంటాం. దేనికోసం తీసుకుంటాము అనంటే ఆ వాగ్దానము మన జీవితంలో ఫలించాలి. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు మన జీవితంలో ఒక కార్యము జరిగించాలి. అదేవిధంగా యేసు ప్రభు వారి జీవితంలో ఇదిగో ఒక వాక్యం నెరవేరాలి, ఒక వాక్యము జరిగేది ఉన్నదని దావీదు భక్తుడు ఎప్పుడు యేసు ప్రభు వారు జన్మించడానికంటే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దావీదు భక్తుడు తెలియపరిచాడు, ప్రవచించాడు. చూడండి ఏమని చెప్పాడు 25వ వచనంలో, నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు, గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నలిగి నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కొల్లుపట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. దేవుని బిడ్డలారా, ఈ ప్రవచనము యేసు ప్రభు వారి జీవితంలో ఆయన మరణం నుండి తిరిగి లేవడానికి ఉపయోగపడింది. మనము జ్ఞాపకం చేసుకోవాలి. అవే మాటల్ని తెలియపరుస్తూ దావీదు భక్తుని గురించి ఇంకా అనేక విషయాలు చెప్పొచ్చు. దావీదు భక్తుడు యేసు ప్రభు వారి గురించి ఇంకా అనేకమైన మాటలు చెప్పాడని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 29వ వచనంలో, సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతడి సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని జీవితంలో ఒక వాక్యము ఆయన పలికాడు. ఏం పలికాడు అనంటే, అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పట్టుకొనిన సంగతి అతడెరిగి. అతనికి అర్థమైంది, నా సింహాసనం మీద శాశ్వతంగా కూర్చునే ఒక రాజు వస్తాడు, ఆయన ఎల్లప్పుడూ రాజుగా రాజ్యాన్ని పరిపాలన చేస్తాడని దావీదు భక్తుడు దేవుని చేత ప్రమాణము పొందాడు. ఆ ప్రమాణమును జ్ఞాపకం చేసి యేసు ప్రభు వారి గురించి చెప్తూ ఉన్నాడు. క్రీస్తు పాతాళంలో విడవబడలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు. దావీదు ముందుగా తెలుసుకొని యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానమును గురించి ప్రవచించాడు. ఈ దావీదు యొక్క మాటల్ని ఎత్తి పేతురు భక్తుడు ఏం చేస్తున్నాడంటే యూదులకు యేసు ప్రభు వారి యొక్క సిలువను పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇంకా 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపెను, దేనికి మేమందరము సాక్షులము. యేసు ప్రభు వారి యొక్క సిలువకు సాక్షులుగా వారందరూ ఉన్నారు. ఆ తరువాత కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి
పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లా నేను నా శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అనే మాటను చెప్తూ యేసు ప్రభువారు ఇదిగో దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలా చెప్పి ఇదిగో పేతురు భక్తుడు చెప్తున్న మాట ఏంటి అనంటే 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. చూడండి, మనము ఎవరినైనా వద్దు అని తృణీకరించిన తరువాత దేవుడు వాళ్ళనే తీసుకొచ్చి మన నెత్తి మీద పెడితే మనకి ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది కదా. అదేవిధంగా యూదులందరూ మాకు ఈయన వద్దు, ఈయనను సిలువేయండి, ఈయనను సిలువేయండి, సిలువేయండి అని ఆయనను చంపేశారు, సిలువేశారు. అయితే పేతురు అంటున్నాడు, మీరు సిలువేశారు కదా, మీరు చంపేశారు కదా, మీరు వద్దన్నారు కదా, ఆ వద్దన్న యేసునే దేవుడు ఏం చేశాడు అనంటే ఈయనే ప్రభువు, ఈయనే క్రీస్తు, ఈయనే మీరు వెంబడించాలి, ఈయన మాటే మీరు వినాలని దేవుడు నియమించాడు. ఆ తరువాత ఇది ఇశ్రాయేలు వాళ్ళందరూ తెలుసుకోవాలి, మనం కూడా తెలుసుకోవాలి. యేసు ప్రభువును ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు నియమించాడు. ఆయన సిలువను వారికి జ్ఞాపకం చేశారు. దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు సిలువ అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఎలాంటిది? ప్రాముఖ్యమైనది. ఎందుకు అనంటే క్రీస్తు సిలువలోనే మనకేమున్నది అనంటే రక్షణ ఉన్నది. క్రీస్తు సిలువ ద్వారానే మన పాపములకు విమోచన అనేది ఉన్నది. క్రీస్తు సిలువ ద్వారానే దేవునితో మనకు సరైన సంబంధము, మన ప్రార్థనకు సమాధానము ఉన్నది. క్రీస్తు సిలువ ద్వారానే మనకు పరలోక రాజ్యం అనేది ఉన్నది. క్రీస్తు సిలువ లేకపోతే ఇవేవి మనకి లేవు. కాబట్టి మనము క్రీస్తు సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మీరు సిలువ వేసిన క్రీస్తును దేవుడు ఏం చేశాడంటే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మీరు ఇక ఆయన మాటే వినాలి. ఆ మాటలు విన్న వాళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన వచ్చింది అనంటే 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకున్నారు. ఎక్కడ నొచ్చుకున్నారు? హృదయంలో నొచ్చుకున్నారు. అబ్బా, మేమెంత తప్పు చేశాము, మేము చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం అనేది లేదు, మరి మేమేం చేయాలి, ఏం చేస్తే మేము ఈ తప్పు నుంచి బయటపడతామని ఆ ప్రజలు వారిని అడిగారు. అక్కడ ఉన్నటువంటి వారు అడుగుతున్నప్పుడు పేతురు వారికి సమాధానం ఇస్తున్నాడు. చూడండి 38వ వచనం, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మీరేం చేయాలి? యేసు క్రీస్తు నామమున. బాప్తిసానికి ముందు ఒక మాట ఉంది, మీరు మారు మనస్సు పొందండి. బాప్తిసానికి ముందు మారు మనస్సు, మారు మనస్సు తరువాత బాప్తిస్మం. ఇది మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, మన మనసు మారకుండా బాప్తిసం తీసుకున్నా, మనసు మారి బాప్తిసం తీసుకోకుండా ఉన్నా అది సరైన విధానము కాదు. మనసు మారాలి, బాప్తిస్మము తీసుకోవాలి. ఇక్కడ అదే మాటను జ్ఞాపకం చేస్తే వారందరూ మనసు మార్చుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, క్రీస్తు సిలువలో ఉన్నటువంటి విలువను అర్థం చేసుకున్నారు. ఎవరు వీళ్ళంతా అంటే, ఇదిగో యేసు మాకొద్దు, యేసును సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని చెప్పినటువంటి వాళ్ళే ఈరోజు ఏమంటున్నారు అని అంటే, ఇదిగో క్రీస్తు నామములో మేము బాప్తిస్మము పొందుతున్నాము. వారు బాప్తిసం పొందుడు మాత్రమే కాదు, ఏం చేశారు అనంటే అపోస్తుల బోధ యందు నిలవబడ్డారు, సహవాసమందు నిలవబడ్డారు, రొట్టె విరుచుట యందు నిలవబడ్డారు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. దేవుని బిడ్డలారా,
క్రీస్తు సిలువలో మనం గనుక ఆలోచన కలిగి ఉంటే, క్రీస్తు సిలువలో ఉంటే అపోస్తుల బోధ మన మీద పనిచేస్తుంది. క్రీస్తు సిలువలో మనము ఆలోచన కలిగి ఉంటే సహవాసంలో ఉంటాము. క్రీస్తు సిలువ మనల్ని నడిపిస్తుంటే మన కొరకు చిందించినటువంటి రక్తమునకు శరీరమునకు గుర్తుగా ఉన్నటువంటి రొట్టె విరుచుటలో మనము పాలు పంపులు పొందుతాము. క్రీస్తు సిలువ అనేది మనము గుర్తుంచుకుంటే ప్రార్థన మన జీవితాన్ని నడిపిస్తుంది. కాబట్టి వీటన్నిటికీ ప్రాముఖ్యమైనది, మూలమైనది ఏంటి అనంటే క్రీస్తు సిలువ. క్రీస్తు సిలువ లేకపోతే ఇదిగో బోధ లేదు, సహవాసం లేదు, రొట్టె విరుచుట లేదు, ప్రార్థన లేదు. ఇవన్నిటికీ మూలాధారము క్రీస్తు యొక్క సిలువ. కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారు అనంటే క్రీస్తు సిలువను నమ్మి, క్రీస్తుని నమ్మి మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకున్న తరువాత, దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, 43 నుంచి 46 వచనాల్లో మంచి మంచి విషయాలు మనం చూస్తాం. ఏమంటుందంటే, అప్పుడు ప్రతివానికి భయము కలిగేను. అప్పటిదాకా భయం అనేది లేదు. భయం ఎప్పుడు వచ్చింది? క్రీస్తు సిలువకు లోబడ్డప్పుడు, క్రీస్తు సిలువలో ఉన్న దేవుని ప్రేమను చూసినప్పుడు వీళ్ళలో ఏమొచ్చిందనంటే, దేవుడున్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు మన కొరకు ఒక వ్యక్తిని బలిగా అర్పించాడని వీళ్ళు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళలో భయం అనేది వచ్చింది. ఆ భయమును బట్టి ఇదిగో వాళ్ళలో మహత్కార్యములు, సూచక క్రియలు జరిగాయి. విశ్వసించిన వారు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక ఇంకా మనం ఆలోచన చేస్తే 46వ వచనంలో, వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ గురించి విన్న ఎవ్వరు కూడా వ్యతిరేకించారా? ఎవ్వరు వ్యతిరేకించలే. అందరూ నమ్మారు. సిలువను విన్నవారందరూ నమ్మారు. చూడండి, ఇక్కడ మనం ఒక మాట చూద్దాం. అదే 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది ఒక దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉంటే, యాజకులు ఏం చేస్తున్నారు, పరిసయ్యులు ఏం చేస్తున్నారు, ఆయనను వ్యతిరేకించిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక్క మాట మాట్లాడట్లేదు. వాళ్ళతో కలిసి సిలువను వెంబడిస్తూ, ఇదిగో క్రీస్తును ఆరాధిస్తూ ప్రతి దినము ఇంకా అనేక మంది వారితో చేర్చబడుతూ ఉన్నారట. ఇంకా అనేక మంది వారితో కలిసిపోతున్నారనేటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. అలా అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ప్రజల దయను పొందుకున్నారు. ఎవరి దయను? ప్రజల దయ కలిగింది. ప్రజలందరికీ కూడా అబ్బా వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, దేవుని మాటలు వింటున్నారు, సహవాసంగా కలిసి ఉంటున్నారు, రొట్టె విరుచుటలో కలిసి ఉంటున్నారు, ప్రార్థనలో కలిసి ఉంటున్నారు, అబ్బా ఎంత ముచ్చటగా ఉంది వీళ్ళని చూడగానే. ప్రజలందరికీ కూడా ఏం కలిగిందంటే వీళ్ళని మనము డిస్టర్బ్ చేయొద్దు ఆలోచన చేశారు. వీళ్ళని అస్సలు డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నారు. దేవుని బిడ్డలారా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము కూడా ఈరోజు క్రీస్తు సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు సిలువలో మన కొరకు గాయపడ్డాడని విన్నామా వినలేదా? మన కొరకు గాయపడ్డాడు, మన పాప క్షమాపణ కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఇవన్నీ మనం విన్నాము, ఇవన్నీ మనం నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నాం. ఇవన్నీ నమ్మినప్పుడు ఇదిగో క్రీస్తును వెంబడించిన వాళ్ళు ఎలాగున్నారో మనం అలాగుంటే ఖచ్చితంగా దీవించబడతాం. ఖచ్చితంగా దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మొదటి సిలువ సువార్తను బట్టి 3,000 మంది చేర్చబడ్డారు అని అంటే కారణం ఏంటి అని అంటే మారు మనస్సు. ఏంటిది? మనసు మార్చుకున్నాడు. మనసు మారిందంటే అర్థం ఏంటి?
ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా పెళ్లి చేసుకోవట్లేదు, నేను నాకు పెళ్ళి వద్దన్నాడు అనుకోండి, వాడు సడన్గా వచ్చి నాకు పెళ్లి కావాలన్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఏమంటాం? ఆ? ఏమైందో ఏందో తెలియదు కానీ మనసు అయితే మనసు మారింది అంటారు. అదేవిధంగా ఇన్ని రోజులు మనం ఎలా ఉన్నా ఈరోజు క్రీస్తు శిలువను చూస్తున్నప్పుడు మన మాట విధానము, మన పరిస్థితి, మన నడక, మన ఏవైనా సరే దేవునికి అనుకూలంగా నడుచుకుంటున్నామనంటే మన మనసు మారినట్టే. మన మనసు మారితే మనం తీసుకున్న బాప్తిస్మానికి విలువ. ఆ బాప్తిసాన్ని బట్టి దేవుని దయ మన మీద ఉంటుంది. దేవుని కృప మనల్ని నడిపిస్తుంది. దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని ఇదిగో చెప్పబడిన మాటల్ని బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ఆదిమ సంఘములో సువార్థికుడైనటువంటి పేతురు నిలవబడి సిలువను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు ప్రవచించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి తిరిగి లేపబడి ఇదిగో ఆయన ప్రభువుగాను క్రీస్తుగాను ఉన్నాడు. ఆయనే అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. మారు మనస్సు పొంది బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరిని బట్టి ఇదిగో ఆయన ఆనందించువాడై ఉన్నాడు, ఆయన నడిపించువాడై ఉన్నాడు. కనుక ప్రభు సన్నిధానంలో ఆయనను మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరం తల్లు వంచి కళ్ళు మూసుకొని ఇదిగో సిలువ వేయబడిన క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము ఎవరు కూడా ఇదిగో లోకపరమైన ఆలోచనల వైపు కొద్దిసేపు మనము దూరముగా ఉంటూ క్రీస్తు వైపు మనము ఆలోచన చేస్తూ మనము ప్రార్థనలో ముందుకు కొనసాగిపోదాం. దేవుడు నడిపించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉంటూ ఉండగా సలోమి అమ్మ ప్రార్థనలో నడిపిస్తారు. సలోమమ్మ ప్రార్థనలో నడిపిస్తారు. నాయన గుర్తు చేసుకుంటూ అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున పెట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అదే విధంగా మనం ప్రార్థనలో ఉంటుండగా సుజ్ఞానమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. అదే విధంగా మనం ప్రార్థనలో ఉంటుండగా డానియల్ అయిన ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభా నిన్ను నమ్మి నీ యొక్క మార్గంలో వారు వచ్చారు తండ్రి. అలాంటిది ఇంకా ఈ సమయంలో ఎక్కడెక్కడైతే ఉన్నారో నమ్మనటువంటి ప్రజలు నిన్ను తెలుసుకొని నీ యొక్క సిల్వ గురించి వారు సువార్త ద్వారా విని నీ సన్నిధికి వచ్చినట్టు నీకు అనుగ్రహించు. నీ సిల్వ సెంతకు వచ్చినప్పుడే వారి మనసులు మార్చబడతాయి ప్రభా. అదేవిధంగా వారి యొక్క జీవితాలు మార్చబడతాయి ప్రభా. ఆరోగ్యము ప్రభా
అలాగనే ప్రభా స్వస్థత ప్రభా అదేవిధంగా వారి యొక్క జీవితాలలో మార్పులు అనేది వస్తాయి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయమందు ప్రభా మరి ఈ యొక్క చెప్పబడిన వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా అది ప్రతి ఒక్క మనిషికి అది అర్థమవునట్లు ప్రతి జీవితంలో దాన్ని నెరవేర్చుకున్నట్లు నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఇచ్చిన కోరికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రానటువంటి బిడ్డలు ప్రభా మరి రేపు ఈ కార్యంలో ఈ సంఘంలో ప్రభా వచ్చినట్లు నీకు కృప అనుగ్రహించమని ప్రభు రక్షకుడైన యేసయ్య పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటుండగా విల్సన్ ఆయన ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. ప్రభు సన్నిధానంలో లేచి నిలబడి ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినము నీ సన్నిధానంలో కూడి ఉన్న మమ్మల్ని అందరిని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేస్తున్నామయ్యా. ఇదిగో మమ్మలను జ్ఞాపకం చేసుకొనండి, మీ కృపలో మీరు బలపరచండి, నడిపించండి దేవా. మీకు వందనములు, స్తోత్రాలు నాయన. ఇదిగో మేము చేసిన ప్రతి అపరాధములను ప్రతి దోషములను నాయన మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నాయన సిలువలో మోయించి తండ్రి నీ కృపలో మమ్మల్ని అందరినీ రక్షించిన దేవా, మీకు వందనములు, స్తోత్రాలు. ఇదిగో నీ కృపలో మా సంఘమును కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేమందరము తిరిగి నాయన ప్రభువా మా గృహాలకు వెళ్ళుచు ఉండగా నీ కృప, నీ కనికరము, నీ ఆత్మను కాపుదలగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. మరి ప్రత్యేకంగా తండ్రి ఇదిగో దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని మీరే బలపరచి దీవించుమని మమ్మల్ని అందరినీ నీ ప్రేమగల హస్తాలకు అప్పగిస్తూ నాయనా ప్రభువా నీ కృపలో నడిపించుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి ఉన్న మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధానంలో మనందరం కూర్చుందాం. ఈరోజు సంఘమును ప్రేమించి దేవదాస్ అన్న కుటుంబము మరి స్నాక్స్ పంపించారు కనుక వారి కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు. ఈ దినము సంఘమును జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఇంతవరకు తండ్రి ప్రభువా మీరు చూపిన కృపకై మీకు వందనములు. అదేవిధంగా నాయన ప్రభువా ఇదిగో దేవదాసన కుటుంబము సంఘమును జ్ఞాపకం చేసుకొని సిద్ధపాటు చేసినటువంటి నాయన అల్పాహారంను బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృప, నీ కనికరము నాయన ప్రభువా అన్నకును తన సతీమణికి తనకిచ్చినటువంటి కుమారునికి నాయన ప్రభువా వారి కుటుంబానికి మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. నీ ప్రేమగల హస్తాలకు ఆ కుటుంబమును అదేవిధంగా సంఘముగా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి,
ఆమేన్. ఇమ్మానుయేలు